హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్‌ప్లోర్ విత్ ప్రియా. ఈరోజు వచ్చేసి మనము సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్‌కైతే వచ్చేసాం కదండీ! నిమజ్జన్‌కి ఆల్రెడీ నేను ఒక వీడియో అప్‌లోడ్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో, ఆ వీడియో కంటిన్యూ అనమాట. ఇంకా చాలా గణేషులను నిమజ్జనం చేస్తున్నారిక్కడ. ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో చూపిచ్చేస్తాను. నెక్స్ట్ ఫైనల్ డేకి కూడా మనం నిమజ్జనకైతే వెళ్దాము. అలానే బాలాపూర్, బడంగ్‌పేట్ గణేషులను కూడా చూపిస్తాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకొని నేను పెట్టే ట్రావెలింగ్ వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు చూసేయొచ్చనమాట. సో, ఇక్కడైతే గణేషులను చిన్న చిన్న గణేషులని, పెద్ద పెద్ద గణేషులని అన్నిటిని గూడా అడ్జస్ట్ చేస్తున్నారనమాట. తర్వాత దీంట్లో పెట్టిన తర్వాత కూడా కొబ్బరికాయ కొట్టి, పూజలు జేసి అలా గణేషుడిని సాగనంపుతున్నారనమాట. చాలా బాగా అనిపిచ్చింది. నేనైతే ఫస్ట్ టైమ్ ఇలా వెళ్ళడం. మేము వచ్చిందిక్కడ సెవెంత్ డే అండి. సో, ఇక్కడైతే నిమజ్జనం చాలా బాగా జరుగుతుంది. హైదరాబాద్ ట్యాంక్ బండ్‌లో ఎంత ఫేమస్సో అలానే ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ సరూర్ నగర్‌లో కూడా అంతే ఫేమస్ అనమాట. చాలా బాగా జరుగుతుంది. చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారనమాట. ఇక్కడ అన్నీ కూడా లైన్‌గా క్రేన్స్ పెట్టేస్తారు. ఒక తర్వాత ఒకటి వచ్చిన వినాయకులని సాగనంపుతారనమాట. చాలా బావుంటుంది. నిమజ్జనం చూడ్డానికైతే ఇక్కడికి చాలామంది ఫ్యామిలీస్‌తో పిల్లల్ని తీసుకొనొస్తారు. మనకు వినాయక చవితి స్టార్ట్ అయినప్పటి నుండి నిమజ్జనం వరకు ఒక
పండగలాగా ఉంటుందనమాట ఒక 11 రోజులు. సో, స్టార్టింగ్‌లో అంతా మండపాలకెళ్ళడం, దర్శనం చేసుకోవడం, ఆశీర్వదించడం ఇలానే ఉంటుంది. మళ్ళీ థర్డ్ డే నుండి ఇంక నిమజ్జనం అనేది స్టార్ట్ అవుతుంది. అన్నీ కూడా మనకొక పండగలాగానే చాలా బాగా జరుపుకుంటాము. సో, అవన్నీ ఇలా షూట్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఫస్ట్ టైం నేనిలా మినీ ట్యాంక్ బండ్‌కెళ్ళి షూట్ చేయడం. ఎప్పుడు గూడా నా చిన్నప్పుడైతే దూరదర్శన్‌లో చూసేదాన్ని. తర్వాత ఇంకా టీవీ నైన్ వచ్చిన తర్వాత అలా చూడడం అలవాటయిపోయింది. టీవీలో లైవ్ పెట్టుకోవడం, చూడడం, నిమజ్జన వావ్! ఇలా అవుతుంది, అలా అవుతుందని. ఇంకా నేనే ఇలా వెళ్ళి షూట్ చేస్తుంటే చాలా బాగా అనిపిచ్చిందనమాట. సో, నేను చూడడమే కాకుండా మీ అందరికీ గూడా చూపించాలని వీడియోస్ అన్నీ గూడా ప్రతి ఒక్కటి మిస్ కాకుండా షూట్ చేశాను. చాలా బాగుంది నిమజ్జనం. మీకెలా అనిపిచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ జేయండి. ఇంకా నెక్స్ట్ అయితే మనము బాలాపూర్ గణేశుడి దగ్గరికి, బడంగ్‌పేట్ గణేశుడి దగ్గరికి అవన్నీ కూడా వీడియోస్ అయితే రాబోతున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. సో, మిస్ కాకండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మిస్ కాకుండా మీరు చూసేయొచ్చనమాట. సో, ఇక్కడైతే నిమజ్జన చాలా బాగా జరుగుతుందండి. ఎవ్వరికీ కూడా ఆటంకం రాకుండా, డిస్టర్బెన్స్ లేకుండా ఎప్పటికప్పుడు అక్కడ వేసిన బొమ్మల్ని కూడా మధ్యలోకి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకోసారి నిమజ్జనంలాగా చేసేస్తున్నారు. అంటే కొత్త బొమ్మలకొస్తే ఇక్కడ స్టార్టింగ్‌లో ప్లేస్ ఉంచడానికనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తున్నారు. ఈ నిన్నటి వీడియోలో కంప్లీట్‌గా దీన్ని కూడా చూపిచ్చాను చూడండి. సో, నెక్స్ట్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయండి. చాలా తక్కువ టైమే ఉంది కాబట్టి ఇంకా మనం ఎక్కువ మండపాలు అన్నీ కూడా తిరిగేసి వీడియోస్ కవర్ చేసేద్దాం. వీడియో నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మంచి మంచి ట్రావెలింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఈ ఛానల్‌లో వచ్చేస్తూనే ఉంటాయి. నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ కాకండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. సో, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందనేది నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి ప్లేసెస్ కావాలనేది కూడా చెప్తే నేను ఎప్పటికప్పుడు మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? Thank you so much for watching. See you next video. Bye.